బైబిల్ నుంచి ఆరోగ్య సూత్రాలు అనబడిన మన ప్లేలిస్ట్లో ఈ ఎపిసోడ్లో ఆల్కలైన్ వర్సెస్ ఆల్కహాల్ అనగా క్షార ఆహారాలు, దానికి భిన్నంగా పనిచేసే మద్యము, ఈ రెండిటి విషయంలో నా అనుభవం అనేదాన్ని నేను ఈరోజు మీకు స్పష్టంగా కొద్ది నిమిషాలు చెప్తాను, వినండి. మోస్ట్ ఆల్కలైన్ ఫుడ్ అనగా శరీరాన్ని నెమ్మదిపరిచేవి, కూల్గా అనగా ఆ ఉష్ణమును తగ్గించి తగురీతి టెంపరేచర్లో ఉంచుతూ ఇన్ఫెక్షన్స్ లేక ఇన్ఫ్లమేషన్, మంటలు కానీ గెడ్డలు కానీ వాపులు కానీ రాకుండా బాడీని దేహాన్ని సరైన క్రమంలో ఉంచడానికి ఆల్కలైన్ ఫుడ్స్ అనేవి చాలా అవసరము. వీటిల్లో మోస్ట్లీ ఫ్రూట్స్ మనకు ఉంటాయి. అలాగే ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ అనేది అసలు అవసరమా? ఆల్కలైన్ అనేది తెలియక్రితము అసలు ఈ ఆల్కలైన్ బదులు ఆల్కహాల్ ఎందుకు వచ్చింది, నేను ఏ విధంగా నా రీసెర్చ్లో భాగంగా నా అనారోగ్యం నిమిత్తము కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకోవాల్సి వచ్చింది, ఒక అరౌండ్ 10 times. ఆ తర్వాత దాన్ని దేవుడు ప్రార్థన చేయగా ఆల్కలైన్ ఫుడ్ని, ఆల్కలైన్ ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ని, అలాగే గార్లిక్, ఆల్కలైన్ ఫ్రూట్స్ దేవుడు బయలుపరిచిన తర్వాత దేవుని దయ వల్ల నాకు ఆ స్మెల్ కూడా పడదు కనుక దాన్ని వదిలేయడానికి దేవుడు కృప చూపించాడు. దాని మీద అనేకులకు అప్పటి నుంచి అవేర్నెస్ తీసుకొస్తూ నేను దీని మీద అనేక ఎపిసోడ్లు చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది కదా, యు ఆట్ టు డ్రింక్. అప్పట్లో ఇది ఇప్పటికి వర్తించదు. మీరు 1 తిమోతి పత్రిక 5:23 చూస్తే, ఆ రోజుల్లో పౌలు గారు శిష్యులను తీసుకుని దండయాత్రలు చేస్తున్న ఆ రోజులకి ఈ వాక్యం అండి. దీన్ని ఇప్పుడు అప్లై చేసుకుని తాగి కింద పడిపోవటం వద్దు. 1 తిమోతి పత్రిక 5:23, యు ఆట్ టు డ్రింక్ ఏ లిటిల్ వైన్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టమక్ బికాజ్ యు ఆర్ సిక్ సో ఆఫెన్. అప్పుడప్పుడు వచ్చుచున్న కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనమని ఆ రోజుల్లో చెప్పారు. దాని అర్థం ఏంటంటే, లోపల ఉన్న బ్యాక్టీరియా లేదా అమీబియాసిస్ అని ఉండేది. ఈ మురికి నీళ్లు కానీ క్రిములతో ఉన్నటువంటి నీళ్లు తాగినప్పుడు అమీబియాసిస్ అని పడుద్ది. ఈ ఆల్కహాల్ లిటిల్ బిట్ తీసుకున్నప్పుడు ఆ క్రిములు చనిపోవటం కానీ పురుగులు చనిపోవటం, అమీబియాసిస్ కంట్రోల్ అవటం అనేది ఆ రోజుల్లో అదొకటే దారి. ఆ రోజుల్లో కడుపు జబ్బుకే కాదండి, గాయాలు కడగటానికి కూడా ఆల్కహాల్ వాడేవాళ్ళు. అప్పుడు సర్జికల్ స్పిరిట్స్ కానీ కెఫిన్ కూడా అప్పటికి ఇన్వెంట్ కాలేదు. ఆల్కలైన్ ఫుడ్స్ ఇంకా కొన్ని విషయాల్లో రీసెర్చ్ తెలియదు కనుక అది కూడా ఎంత సైన్స్ ఏం చెప్తుందంటే, నికోటిన్, ఆర్గానిక్ పొగాకు 2 to 4 ml తీసుకోవటం వల్ల క్యాన్సర్ నుంచి ఆర్థరైటిస్ వరకు ఎలా కంట్రోల్ అవుద్ది. అది కూడా నికోటిన్ పౌచ్ ద్వారా. నికోరైన్ అనేది వేరు, మళ్ళీ టుబాకో నికోరైన్ కలిపి ఎలా హెల్ప్ చేస్తే దాన్ని పొగ రూపంలో తీసుకోకుండా 2 to 4 ml తీసుకోవటం అనేది డాక్టర్ బ్రియాన్ ఆడ్రిస్ అనేటువంటి గొప్ప డాక్టర్ దీని మీద చాలా రీసెర్చ్ చేశాడు. ఈయన విషయాలు చాలా మీరు తెలుసుకోవచ్చు ముందు రోజుల్లో. అది నెగ్లిజిబుల్ క్వాంటిటీని 2 to 4 దాన్ని ఎంజీస్ అంటారు, మైక్రోగ్రామ్స్ అంటారు. ఇది ఒకటి. తర్వాత నికోటిన్కి ఆ టొబాకో కలిపి ఎలా మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే యాసిడిక్ అండ్ ఆల్కలైన్ డిఫరెన్సెస్ ఏంటి అది ఒకటి చెప్తాను తర్వాత. ఆ తర్వాత ఆల్కలైన్లో 2 రకాలు ఉన్నాయి. ఆల్కలైన్ ఫుడ్స్ ఉంటాయి, డిటర్జెంట్ ఆల్కలైన్స్ ఉంటాయి. డిటర్జెంట్ ఆల్కలైన్స్ ఏంటి? ఈ సబ్బులు, బట్టల సబ్బులు, ఈ రూములు వాష్ చేయడానికి, అవి డిటర్జెంట్ ఆల్కలైన్స్. అవి మనం తినకూడదు, తాకూడదు. ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఆ రోజుల్లో పౌలు ఎందుకు చెప్పాడంటే, తిమోతికి అప్పుడప్పుడు వచ్చుచున్న కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్షారసము పుచ్చుకొనుము అంటే, సైన్స్ ఏం చెప్తుందంటే, ఒక నెలంతటిలో మనిషికి ఈ యొక్క మన లివరు ఒక 30 mlని ప్రాసెస్ చేయగలుగుతుంది. నెలకు 30 ml అంటే ఎంత? రోజుకి 1 ml. 1 ml అంటే ఎంత? ఇంత ఒక మూతలో ఒక సిరప్ లిడ్ మనం తీసుకుంటే ఇంత. మరి అనొచ్చు, సార్ అంత ఆల్కహాల్ మనకి ఎక్కడంటే, అసలు అదేమీ పని లేదు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనము తినే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ ఉంది కదా, తెల్లన్నం, వైట్ రైసు, మైదా, వీట్ ఫ్లోర్, గోధుమ పిండి, వైట్ షుగరు, ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇడ్లీ రవ, వీటి ద్వారా దాదాపుగా ఫర్ డే 3 పూట్ల ఇవి తింటే ఒక రోజులో ఇథనాల్ అంటే ఆల్కహాల్ సబ్స్టెన్స్ మన బాడీలో రిలీజ్ అయ్యేది ఎంతంటే దగ్గర ఒక 1/2 లీటర్ ఆల్కహాల్ రిలీజ్ అవుద్ది. కానీ వీటి ద్వారా వచ్చేటువంటి ఆల్కహాల్ ఇది యాసిడిక్, ఇది రోగాన్ని పెంచుద్ది.
నాకు విపరీతమైన ఎలర్జీ ఉండేది. ఈ విపరీతమైన ఎలర్జీలో అన్ని వాడి ఇది వాడి నాకు ఈఎస్ఆర్ ఎరిథ్రోసిన్ సెడిమెంటేషన్ రేజ్ 20కి వెళ్ళిపోతుంది, తగ్గట్లేదు. లాస్ట్కి ఎలర్జీ తగ్గక నేను ఆన్లైన్లో చూసి ఒక హోమియో డాక్టర్ సలహా మేరకు కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకున్నాను. నాకు తెలిసిన మిత్రులు అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎవరైనా పంపించండి అన్న మీరు తెచ్చుకుంటే బ్యాడ్ అంటే, లేదు నేను మెడికల్గా దీన్ని ట్రై చేస్తున్నాను కనుక నేనే తేవాలని నేనే వెళ్ళి నేనే తెచ్చేవాడిని. ఒక అరౌండ్ 10 times ఎప్పుడన్నా కానీ అది ఎంతవరకు నిజంగా పనిచేస్తుందా అని చూస్తే అది పని చేయట్లేదు కదా, వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటట్లుగా ఉన్నాయి. గమనించి నేను బలంగా ప్రార్థన చేశాను, ప్రభా మరి ఆరోగ్యానికి ఇది కాదు, ఈ స్మెల్ కూడా నాకు పడదు ఎట్లాగని బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించి ఆల్కలైన్ ఫుడ్ అండి. నాకు ఎంత ఎలర్జీ సిమ్టమ్స్, ఎప్పుడు చూసిన పింపుల్స్ రావటం, ఈ యాకినీ లాగా రావటం, తర్వాత బంప్స్ గెడ్డలు రావటం యూజ్ టు హ్యాపెన్ ఇన్ మై బాడీ. ఎప్పుడైతే ఆల్కలైన్ చేసుకున్నానో బాడీని, ఈ ఫ్రూట్స్, బ్రౌన్ రైసు, కోకోనట్ ఆయిల్ ఒక్క దెబ్బకి నా బాడీలో ఉన్నటువంటి అసిడిక్ నేచర్ పోయి ఎక్కడ అల్సర్స్ కానీ, ఎలర్జీ కానీ, ఇచ్చింగ్ కానీ, బంప్స్ కానీ, పింపుల్స్ కానీ మొత్తం రిమూవ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, థ్యాంక్ గాడ్. కనుక ఇప్పుడు పౌలు గారు రాసిన సందర్భం ఆ రోజుల్లో వేరు. ఇప్పుడు ఆల్కహాల్ బదులు మనకి ఆల్కలైన్ వచ్చేసింది. ఇది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది. ఆల్కహాల్ బదులు ఆల్కలైన్ వచ్చింది, కెఫిన్ వచ్చింది. కెఫిన్ వచ్చింది. ఇంకా మీరు మెడికల్గా వెళ్తే ఐవర్మిక్టన్ వచ్చింది. ఆ తర్వాత లివోసెట్రిజిన్ అండ్ ముంటాలోకస్ట్లు వచ్చాయి ఇంగ్లీష్ మెడిసిన్లో. తర్వాత ఐవర్మిక్టన్ అండ్ అల్బెండజోలు, చాలా చాలా రకాలు వచ్చాయి. మొబెండాజోలు, ఇవన్నీ డాక్టర్స్ యూజువల్గా చిన్నపిల్లలకు 100 రూపాయలు పడినప్పుడు ఆల్బెండజోల్ ఒకటి ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని రకాల మొండి సమస్యలకు. ఇంకా నేను మీకు చాలా వివరంగా చెప్తాను ముందు రోజుల్లో. డాక్టర్ బ్రాన్ యార్డిస్ ఏం చెప్పాడంటే, ఈ యొక్క నికోటిన్, ఆర్గానిక్ నికోటిన్ అనగా టొబాకో 2 to 4 mg తీసుకుని ఫర్ డే ఒక ఐవర్మిక్టన్ ట్యాబ్లెట్ తీసుకుంటే క్యాన్సర్ కూడా కంట్రోల్ అవుతుందని రీసెర్చ్లో తేలింది. దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్లు చాలా చెప్పడం జరుగుతుంది. ఇది బైబిల్ నుంచి ఆరోగ్య సూత్రాలు అనే అంశాన్ని మీరు ఇప్పుడు వింటున్నారు. కనుక ఆ రోజుల్లో మరి ఆల్కలైన్ ఫుడ్ అంటే ఏంటో క్లియర్గా తెలియదు మనుషులకి. తర్వాత ఇది కూడా యాసిడిక్ నేచర్ కూడా అంత ఉండేది కాదు. బైబిల్ ఎక్కడో కూడా ఫుడ్ని దేవుడు కుక్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని తినమన్నాడు, కానీ ప్రాసెస్ చేసుకుని తినమన్నాడా? ఇప్పుడు ఒడ్లు వలుచుకుని తినమన్నాడు, అందరికి తెలుసు. దాన్ని వైట్ పాలిష్ పెట్టుకుని తినమని చెప్పింది సాతాను. ఒడ్లు వలుచుకుని తినమని చెప్పింది దేవుడు. లేకపోతే బియ్యాన్ని నరిష్ చేసుకుని దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని పాలిష్ చేసుకుని మైదా లాగమన్న దేవుడు సాతాను గాడు. ఎందుకు? మైదా అయితే తొందరగా అనారోగ్యాలతో చచ్చిపోతాడు మనిషి. ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. సరే, జాగ్రత్తగా విందాం మనం. ఇప్పుడు మనం కొన్ని అంశాలకు వచ్చాం. నేను ఏ విధంగా పొరపాటున ఆల్కలైన్లో ఉందనుకుని ఒక 10 times సంథింగ్ మోర్ ఆర్ లెస్ ట్రై చేసి దేవుడు కృప చొప్పున మరి నేను ప్రార్థించుకున్నాను. ఇక అది వైద్యానికి కూడా అది అనవసరం అని తేలింది. అంతేకాదు ఈ స్మోకింగ్ కూడా విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పాను కదా టొబాకో, దీన్ని లిక్విడ్ ఫామ్లో కొంచెం 2 to 4 బాడీలోకి వెళ్ళవచ్చు మెడికల్గా తప్ప, దాన్ని సిగరెట్ రూపంలో, చుట్ట రూపంలో చేసుకుని కాల్చి పొగ రూపంలో తీసుకుని అది కాదు. దట్ ఈస్ నాట్ రైట్ వే ఆర్ రైట్ పాత్ టు టేక్ ఇన్ దట్ వే. ఓకే, లెట్ us come to the point. ఇప్పుడు ఇంతకీ ఈ రెడ్ వైన్ అనేది, వైన్స్ నిజంగా ఆల్కలైన్ అంటే, వైన్స్ ఏవి ఆల్కలైన్ కాదు. రెడ్ వైన్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది ఆల్కలైన్కి. అది కూడా అవసరం లేదని తేలింది. ఎందుకు? వేరుశనగ ఉత్పత్తుల్లో గ్రౌండ్ నట్స్ కవర్లో ఆ రెడ్ వైన్లో ఉండే ఈ యొక్క ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఆ తరువాత కోకోనట్ ఆయిల్లో దానికి సంబంధించిన దానికంటే వాల్యుబుల్ సోడియం మోనోలారిక్ యాసిడ్, మదర్ మిల్క్లో ఉండే వాల్యూస్ దొరుకుతున్నాయి. ఇంకా దాంతో ఇప్పుడు పని లేదు. ఒకవేళ అప్పట్లో పని ఉన్నా అది లిటిల్ బిట్ అని చెప్పాడు. ఆ రోజుల్లో వైద్యం లేదు కనుక ఇది ఈ రోజులకు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది, మనకి ఆల్కలైన్ ఫుడ్, కోకోనట్ ఆయిల్, ఇంకా మనకి కెఫిన్ దొరికింది. చాలా సంతోషం. బ్లాక్ కాఫీ లేక బుల్లెట్ కాఫీ ఎంత ప్రయోజనకరమో ప్రపంచం అంతా ఈరోజు దాన్ని తెలుసుకుని ఆరోగ్యం కొరకు ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ డైటీషియన్, నాలాంటి సర్టిఫైడ్ డైటీషియన్సే కాకుండా ఈవెన్ ప్రాక్టీస్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉంటారు, సర్టిఫికేట్ లేకపోతే చిన్నప్పటి నుంచి ఎక్కువ అనుభవం ఉన్నవాడు. దే ఆర్ ఆల్ ప్రిస్క్రైబింగ్ బుల్లెట్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ అ బెడ్ కాఫీ. ఇప్పుడు పాయింట్కి వద్దాం. టిపికల్లీ మేడ్ ఫ్రమ్ లేట్, దాని గురించి మనం వదిలేద్దాం. ఇక ఆల్కలైన్ అంటే తెలుగులో క్షారము
అనగా క్లీనింగ్ ప్రాసెస్ చేసేదని అర్థం. లోపల ఉన్నటువంటి హీట్ని, ఇన్ఫెక్షన్ని లాగుద్ది. ఇక్కడ ఈ క్షారాల్లో రెండు ఉన్నాయి. ఈ యొక్క ఆల్కలైన్లో రెండు ఉన్నాయి. డిటర్జెంట్ ఆల్కలైన్స్ వేరండి, ఫుడ్ ఆల్కలైన్ వేరు. డిటర్జెంట్ ఆల్కలైన్ అంటే ఏంటి? బాత్రూమ్స్ కడిగేవి, లేకపోతే క్లీనింగ్ కొరకు సర్ఫేజుల్లో వాడేవి, అవి వేరు. కానీ దేహానికి వాడేటువంటి ఆల్కలైన్ వేరు. ఆ డిఫరెన్స్ మరోసారి మనం తెలుసుకుందాం. pH వాల్యూ అనేది అధికంగా ఉన్నప్పుడు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ వాల్యూ 7కి కొంచెం దగ్గరగా ఉన్న, 7 దాటిన, మళ్ళీ అది కూడా 14 దాటకూడదు. ఇక ఆల్కలైన్ చెప్పి మరీ హెవీ ఆల్కలైన్ అయినా ప్రమాదమే. మ్యాక్సిమం ప్రజెంట్ డేస్లో ఎక్కడికి వెళ్ళినా అసిడిక్ ఫుడ్డే. కనుక ఆల్కలైన్ గురించి ఇంత ఒత్తి చెప్పాల్సి వస్తుంది. ఆల్కలైన్ నేచర్ ఉన్న బాడీలో క్యాన్సర్ కూడా బ్రతకదు. అది రీసెర్చ్ చెప్తున్న సత్యం. pH అనేది 7కి కొంచెం దగ్గరగా, 7 దాటిన 7.4 యాక్చువల్గా, దానిని ఆల్కలైన్ నేచర్డ్ ఫుడ్ అంటారు. అది తగినంత బాడీలో ఉంటే అది ఆల్కలైన్ బాడీ అవుద్ది. లేకపోతే ఆల్కలైన్ తగ్గిందంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈఎస్ఆర్ టెస్ట్ చేయించుకోండి. 10 రూపాయలు, 20 or 10 రూపీస్. ఎరిథ్రోసిన్ సెడిమెంటేషన్ రేట్. ఇక కుదురుగా కూర్చోరు, వేడి పుడుతూ ఉంటుంది, గడ్డలు వస్తూ ఉంటాయి, పొక్కులు వస్తూ ఉంటాయి, ఒళ్ళు వాసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో మెనీ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ టు ఫేస్. కనుక ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ఒకటి, నికోటిన్ అండ్ టుబాకో. ఆర్గానిక్ నికోటిన్ టుబాకోలో దొరుకుద్ది. అది మైల్డ్ క్వాలిటీ వెళ్తే ఎంత బాగుంటుంది, దానివల్ల మేలు. అది కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు అండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు అనేది బాగా హైలీ రీసెర్చ్ స్కాలర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్ బ్రాన్ యార్డిస్ లాంటి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ క్షారగుణం ఉన్న ఫుడ్స్, ఆ ఫ్రూట్స్లో మనకు బాగా ఏంటి, నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. ఒకటి, కోకోనట్ ఆయిల్, ద బెస్ట్ ఆల్కలైన్. ఆ తర్వాత మీకు దొరికేది వెల్లుల్లి, గార్లిక్. ఇంకా మనము బాగా చెప్పాలంటే బ్రౌన్ రైస్. రెగ్యులర్గా బ్రౌన్ రైస్, ఒరిజినల్ బ్రౌన్ రైస్ తీసుకోవటం ప్రయత్నం, కొంచెమైనా పర్లేదు. బ్రౌన్ రైస్, ఆల్కలైన్ అండ్ కోకోనట్ ఆయిల్ ఎప్పుడైతే వెళ్ళిందో నా బాడీలోకి, నాలో ఉన్న ఎలర్జీ ఎటు పోయిందో కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం మీరు చూడండి, లెమన్ వాటర్ ఒకటి ఆల్కలైన్. ఆ తర్వాత మీకు ఫ్రూట్స్లో ఇంపార్టెంట్ ఫ్రూట్స్, పపాయ ఒకటి, కివి, సపోటా ఒకటి ఆల్కలైన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కాల్డ్ పైనాపిల్. దీస్ ఆర్ ఆల్ ఓకే. లెట్ us కమ్ టు ద ఫైనల్ పాయింట్. ఈ ఆల్కలైన్ ఫుడ్స్ అనేవి రుచికి కొంచెము అంత ఫైన్గా ఉండకపోవచ్చు. ఇది ఫుడ్స్ వరకే. ఇక మిగతావి మాత్రం ఈ వేరు. డిటర్జెంట్ ఆల్కలైన్, హెవీ ఆల్కలైన్ ఉన్నవి కొంచెం చేదుగా ఉంటాయి. ఈ కింద పాయింట్ల దగ్గరికి అప్పుడే రావద్దు మీరు. కొంచెం చేదుగా ఉంటుంది. చాలా బలమైన ఆహారం. ఆల్కలైన్ ఫుల్గా ఉన్న ఆహారాలు తీసుకోవటం వల్ల మనకి రిపీటెడ్గా ఆకలేదు. తగు రీతిలో అది బాడీలో ఇంజెక్ట్ అయ్యి మనకి ఇన్ఫ్లామేషను, ఇన్ఫెక్షన్స్, హీట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసి బ్రెయిన్ కూడా బ్యాలెన్స్గా ఉండటానికి, హార్మోన్స్ ఫ్రీగా మూవ్ అవటానికి, రీజనరేట్ అవటానికి ఉపయోగపడుతుంది. కనుక ఆల్కహాల్ అవసరం లేదు, ఆల్కలైన్ అనేది సరిపోతుందని అందరూ తెలుసుకుందాము. దైవాశిస్సులు. ఆమేన్.